నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్య. ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్లోకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తాజాగా ఈ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని, అన్నదాత సుఖీభవను అమలు చేయడం ఖాయమన్నారు. ఈ మేరకు విధి విధానాలను సిద్ధం చేస్తున్నామని, రైతులకు 20,000 రూపాయల చొప్పున అకౌంట్లకు జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. మంత్రి ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ 20,000 రూపాయలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతులకు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు కలిపి 13,500 మాత్రమే ఇచ్చారన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 16,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 రూపాయలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు చేయడం వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొంత సహకారం తీసుకుని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు. అన్నదాత సుఖీభవకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని, ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే అమలు చేస్తున్నట్లే అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో 20,000 రూపాయలను జమ చేస్తామని చెప్పారు. బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించారు. నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్లోకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తాజాగా ఈ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని, అన్నదాత సుఖీభవను అమలు చేయడం ఖాయమన్నారు. ఈ మేరకు విధి విధానాలను సిద్ధం చేస్తున్నామని, రైతులకు 20,000 రూపాయల చొప్పున అకౌంట్లకు జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. మంత్రి ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ 20,000 రూపాయలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి ఇస్తామని చెప్పారు.
41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో 4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 కలిపి రూ. 13,500 మాత్రమే ఇచ్చారన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 16,000 కలిపి రూ. 20,000 ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 రూపాయలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు చేయడం వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొంత సహకారం తీసుకుని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు. అన్నదాత సుఖీభవకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే అమలు చేస్తున్నట్లే అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో 20,000 రూపాయలను జమ చేస్తామని చెప్పారు. బడ్జెట్‌లో 4,500 కోట్లు కేటాయించారు. నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్లోకి 20,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక ప్రకటన. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తాజాగా ఈ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని, అన్నదాత సుఖీభవను అమలు చేయడం హావమన్నారు. అన్నదాత సుఖీభవను అమలు చేయడం ఖాయమన్నారు. ఈ మేరకు విధి విధానాలను సిద్ధం చేస్తున్నామని, రైతులకు 20,000 రూపాయల చొప్పున అకౌంట్లకు జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. మంత్రి ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ 20,000 రూపాయలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో 4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 కలిపి రూ. 13,500 మాత్రమే ఇచ్చారన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 16,000 కలిపి రూ. 20,000 ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 రూపాయలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు చేయడం వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు.
ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొంత సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు. అన్నదాత సుఖీభవకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే అమలు చేస్తున్నట్లే అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో 20,000 రూపాయలను జమ చేస్తామని చెప్పారు. బడ్జెట్‌లో 4,500 కోట్లు కేటాయించారు. నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.